సార్ ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద పెడతారండి. ఎందుకంటే వారిని నెట్టేసినారని, వారిని విధులని నిర్వహించలేదనని, ఆయన అధికార లాంఛనాలు చేయనివ్వలేదని బహుశా పెడతారు. కానీ వారికే అధికార లాంఛనాలు చేసే అధికారమే వారికి లేదు. మేము వద్దు అన్నాక బలవంతంగా మా ఇంట్లోకి వచ్చేసినారు పోలీసులు అని నేను స్వయంగా గిరిబాబుతో మాట్లాడి ట్రెస్ పాస్ కేసు కట్టిస్తా. అనధికారంగా పోలీసులు మా ఇళ్లలోకి వచ్చేసినారు, జొరబడిపోయి అధికార లాంఛనాలు అంటూ చేస్తామంటున్నారు. అది మాకు ఇష్టం లేని పని చేస్తున్నారు పోలీసులు. మరి ఈ కేసు నేను పెట్టిస్తాను. ఇది దానికి కౌంటర్ కేసు అవుతుందేమో బహుశా చూడాలి. నేను ఇప్పుడే గిరిబాబు గారితో మాట్లాడతానండి. మాట్లాడి ఆ కేసు ఎలా పెట్టాలో నేను చెప్తాను, దాని ప్రొసీజరు. మాకు వద్దు అనుకున్నప్పుడు మీరు మా ఇంట్లోకి రాకూడదండి, మీరు రాకూడదు మా ఇంటికి. సో ఇప్పుడు నాకు సపోజ్ నాకు థ్రెట్ ఉంది అనుకోండి, పోలీసులు ప్రోటోకాల్ ఇస్తానన్నారు అనుకో, నాకు వద్దు, నాకు నోరు మూసుకొని గేట్ అవతల ఆగిపోవాలా, నా చావు నన్ను చావనివ్వాలా. వాళ్ళు లోపలికి వచ్చే అధికారం వాళ్ళకి లేదండి. వాళ్ళు అలా అధికారం లేకుండా లోపలికి వచ్చేసినారు అనుకోండి, నేను ట్రెస్ పాస్ కేసు కట్టేస్తా. పోనీ అది కూడా రజనీ గారి ప్రాణాన్ని కాపాడడానికి వచ్చినామంటారు అనుకోండి, కానీ ప్రాణం లేని శవానికి లాంఛనాలు ఇస్తానని రావడం ఎంత తప్పండి. వారు వద్దంటున్నారుగా. వాళ్ళు బతికున్నప్పుడు మీరు ఏం గౌరవం ఇచ్చారు, చచ్చిపోయాక శవానికి మీరు గౌరవం ఇస్తానంటే గద్దరన్న మాటలే గుర్తొస్తున్నాయండి. గద్దరన్న మీద చాలా కేసులు పెట్టేశారట, చాలా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవారట. గద్దరన్న అనేవారు, చూడు తల్లి, చూడు బిడ్డ, ఇప్పుడు చూడు, బతికున్నప్పుడు నా వెంట పడుతున్నారు కేసులను, చచ్చిపోయాక నా పేరుతో పెద్ద పెద్ద స్టేడియాలు కట్టేస్తారో, నువ్వు బతికుండు చూడు అనేవాడండి. అట్లే ఈ రోజు అవార్డులు ఇచ్చేస్తున్నారు, పెద్ద పెద్ద స్టేడియాలు కట్టేస్తున్నారు కదా. కానీ బతుకున్నప్పుడు మనిషిని గౌరవించరండి. కేసులు పెట్టి ఇతను డబ్బులు తీసుకుంటాడు, ఇతను రాజకీయం చేస్తాడు, ఇతను అది ఇదని ముద్రేసిన వాళ్ళు ఈ రోజు ఆయన పొగడ్తలతో ముంచెత్తుతుంటే, ఆ రోజు గద్దరన్నని గాని, ఈ రోజు ముద్రగడ గారిని గాని, సార్ టీడీపీ వాళ్ళు వచ్చారు, సార్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, వీరు లేదు వారు లేదు, అందరూ వస్తారు. ఎందుకంటే అందరికీ ఆయన అంటే అభిమానం. ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే అందరూ ఆయన సొమ్ము తిన్నవారే. అంటే ఆయన ఇంట్లో భోజనం చేసిన వారు, లేకపోతే ఆయన ఆతిథ్యం స్వీకరించిన వారు, ఆయన వల్ల సహాయం పొందిన వారు, ఆయన వల్ల పదవులు పొందిన వారు, ఆయన వల్ల పదవిలో గెలవడానికి కారణమైన వారు, ఆయన రుణం తీర్చుకోవాల్సిన సమయం ఇదేనండి. అంతేగాని అధికార లాంఛనాల్ని ఆ కుటుంబం తిరస్కరించినప్పుడు వచ్చే అధికారం ఆ పోలీస్ వ్యవస్థకి, పోలీస్ అధికారికే లేదండి. వారే తప్పు చేశారు.